ఈ ఉరుకులు పరుగుల జీవితంలో చిన్న చిన్న పనులకే అలసిపోతూ ఉంటాం కదా. అలసిపోయి పక్కవారిపై ఆధారపడే రోజులివి. కానీ సరిగ్గా 100 ఏళ్ల వయసులోనూ ఏ మాత్రం తలవంచకుండా ఎవరికి భారం కాకుండా తన పనులు తానే చేసుకునే సావిత్రమ్మ గురించి మీరంతా ఖచ్చితంగా తెలుసుకోవాలి. శ్రీ రాంభట్ల సావిత్రమ్మ. ఆమె వయసు 100 ఏళ్లు. ఆమెకు 4 కుమారులు, 2 కుమార్తెలు, అనేక మంది మనుమలు, మనుమరాళ్లు. ఇంత మందితో కళకళలాడుతోంది ఆమె కుటుంబం. అయితే ఆ కుటుంబం ఇంత సంతోషంగా ఉండటానికి కారణం సావిత్రమ్మ. ఆమెలో ఉన్న ఎవరిపై ఆధారపడకూడదు అనే గుణం ఇంటిల్లిపాదికి వచ్చినట్టుంది. రీసెంట్ గా మంచిర్యాల జిల్లా చెన్నూరులోని శివాలయంలో సావిత్రమ్మ శత వసంతోత్సవాన్ని జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఆమె పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తరలి వచ్చిన బంధువులతో ఆమె ఎంతో ఉత్సాహంగా గడిపారు. 100 ఏళ్ల వయసులోనూ అత్యంత చురుగ్గా అందరితో కలుపుగోలుగా ఉండటం చూసి అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారనే చెప్పాలి. భర్త చనిపోయిన తరువాత కూడా తన మనోధైర్యాన్ని కోల్పోలేదు సావిత్రమ్మ. కుంగిపోలేదు, ఎవరిపై ఆధారపడలేదు, తన పనుల కోసం ఇంకొకరి సాయం తీసుకోలేదు. ఆమె వయసును ఎప్పుడూ భారంగా భావించలేదు. అందుకే ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సావిత్రమ్మ. ముని మనుమలు గుళ్ళు పురాణాలు విన్నా, గంగా స్నానాలు చేసిన, సప్తాహాలు విన్నా, అన్ని తీట చేసుకున్నా. కొడుకులు మొత్తరుచుకుంటున్నారు, కానీ నా పని నేను చేసుకుంటున్నా. ఇదివరదాకా మంచిగానే ఉన్నా, అన్ని పనులు చేసుకుంటున్నా, మంచిగా ఉన్నా. విన్నారుగా, నా పనులు నేనే చేసుకోవటంలో ఉండే ఆనందమే వేరంటున్నారామె. కుటుంబం ఎంత పెద్దదైనా, ఆస్తులు ఎన్నున్నా, చుట్టూ ఎంత మందున్నా ఎవరికి భారం కాకూడదు అనేది సావిత్రమ్మ ఉద్దేశం. ఇక 20-30 ఏళ్లలోనే ఇతరులపై ఆధారపడే అనేక మంది సావిత్రమ్మ జీవితం ఒక మంచి పాఠమని చెప్పటంలో ఎలాంటి డౌట్ లేదు. సత్తా, సావిత్రమ్మని చూసి నువ్వు ఏం నేర్చుకోవాలి చెప్పు. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా పని నేనే చేసుకోగలను అని నేర్చుకున్నాను. చేసుకోవాలి అని చాలా మంది కూడా నేర్చుకోవాల్సింది అదే కదా. నీకు విషయం తెలుసా, మాకు కూడా మా తాత వాళ్ళ అమ్మ ఉండేది, 110 ఏళ్ళు బతికింది అనమాట. ఆమె ఆ వయసు వరకు కూడా ఆమె పిల్లలు ఆమె చేసుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్న పిల్లలు కూడా, అమ్మ అది తెచ్చిపెట్టు, అమ్మ గ్లాస్ ఇది తెచ్చిపెట్టు, పడుకున్న ఫ్రెండ్స్ అది తెచ్చిపెట్టు, ఇది తెచ్చిపెట్టు అంటే దుప్పడ ముసుకుని లేకుండానే అన్ని పనులు చేసుకుంటారు. కుదిరితే రాబోయే రోజుల్లో రోబోలు తయారు చేసుకుని ముద్దలు తినిపించే బద్దకిష్లు కూడా ఉన్నాయి చాలా సందర్భాల్లో. ఇలాంటి సావిత్రమ్మని చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. 100 ఏళ్ల వయసులో కూడా ఆమె పని ఆమె చేసుకుంటుందంటే రియల్లీ గ్రేట్ సావిత్రమ్మ గారు. ఎస్, యు వెరీ గ్రేట్. సో అట్లాంటి వాళ్ళని చూసి ఖచ్చితంగా మనం కూడా రోజువారీ డైలీ హ్యాబిట్స్ చిన్న చిన్నగా మార్పులు చేసుకుంటుంటే. అండ్ ఒక కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ చుట్టాల్లో కానీ, మీ ఇంట్లో కానీ 100 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జస్ట్ కామెంట్ చేయండి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. కుదిరితే స్టోరీ చేద్దాం.